మొహం కానీ చాలా ఇదిగా ఉండేది. అయితే ఎలర్జీ పోవాలని రాసుకున్నానండి. నేను దేవుడి ముద్దు స్వస్థపరిచాడండి. థ్యాంక్ యూ జీసస్ అండి. అలాగే శ్రావణ వివాహం కూడా రాశానండి. వివాహం జరగాలని వాళ్ళ అమ్మ ఎంతో బాధపడుతుందని ఆవిడ వివాహం కోసం కూడా నేను అందులో రాశానండి. అది కూడా దేవుడు నా పట్ల చేశాడండి. థ్యాంక్ యూ జీసస్ అండి. అలాగే వైజాగ్లో మా అక్క వాళ్ళ పాప ఉందండి, ధన, మీకు తెలుసు. ఆ బిడ్డ వివాహం కోసం కూడా నేను రాశానండి. ఆ బిడ్డకు కూడా దేవుడు మంచి డాక్టర్ అండి. ఆ బిడ్డను సిద్ధపరిచాడండి. దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడండి. ఆ బిడ్డకు కూడా వివాహం సిద్ధపరిచాడండి. థ్యాంక్ యూ జీసస్ అండి. అలాగే మా అబ్బాయి జాబ్ కోసం కూడా, తేజ జాబ్ కోసం కూడా రాశానండి. అవి ఇంకా జరగాలండి. మీ అనుదిన ప్రార్థనలో వాటి కోసం కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నానండి. ఇదే నా చిన్న సాక్ష్యం. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయమని వేడుకుంటున్నానండి. థ్యాంక్ యూ జీసస్. దేవదేవుడికి నా వందనాలు, అమ్మగారికి నా వందనాలు, సంఘ బిడ్డలందరికీ మీ అందరికీ పేరు పేరు నా వందనాలు. మరి నాకు మా అబ్బాయి పెళ్ళయింది. పెళ్ళైనాక బాగా గలిబిలు వచ్చేసింది అనమాట. ఇంట్లో ఒకరికొకరికి సమాధానం లేకుండా గొడవలు, ఇరుకులు, ఇబ్బందులు. అసలు నేనైతే చచ్చిపోతాను మా అమ్మ అని చెప్పేదాన్ని. రావడం మా అమ్మకి, నువ్వు ధైర్యంగా ఉండాలి, పిల్లలకు అండగా ఉండాలని చెప్తూ ఉండేది మా అమ్మమ్మ. మరి నేను శ్రీలకోటంలో నేను ప్రార్థనలో పెట్టిస్తాను, నువ్వేం కంగా భయపడబాక, బాధపడబాక, నువ్వేం చేసుకోవద్దని చెప్పి ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు ధైర్యం చెప్తూ ఉండేదన్నమాట. అసలు ఏమీ అర్థం కాదు. అందులో నాకు తప్పేమీ లేదు. తప్పు లేకపోయినా సరే నా పేరే వస్తుంది, నన్నే అంటున్నారు ఏంటని ఏడ్చేదాన్ని, బాధపడేదాన్ని, దేవుడికి మొరపెట్టుకునేదాన్ని. అసలు ఎప్పుడు మెలికి వస్తే అప్పుడే ప్రార్థన చేసుకుంటూ ఉండేదన్నమాట. అసలు ప్రార్థన అసలు మాట్లాడటం లేదు. ఎవరిని వచ్చినా కూడా ఇంటికి వీళ్ళు తొందరగా వెళ్ళిపోతే బాగుండు, నేను ఒక్కదాన్ని కూర్చోవాలి, ఒక్కదాన్నే ఉండాలి, ఒంటరిగా ఉండాలని ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట. బాధపడతా ఉండేదాన్ని. మధ్య మధ్యలో మా అమ్మమ్మ చేస్తూ ఉండేది. మరి అలాగే మరి శ్రీలకోటంలో మరి మా గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేశారు. మరి దేవుడు అది మరి వచ్చిన ఖాతరం తీసేశాడు. ఎవరు తప్పు అన్నది ఎవరన్నది తెలుసుకునేటట్టు చేశాడు. మరి సంతోషంగా నాకు కార్యం చేశాడు అనమాట. అలాగే మరి మళ్ళీ మా కుటుంబం గురించి, మా తమ్ముడు గారి కుటుంబం గురించి కూడా ఇల్లు విషయంలో వాళ్ళు ఒకరికి తాకట్టు పెట్టి ఫ్రెండ్స్కి అని చెప్పి డబ్బులు ఇచ్చాడు. అవి రావాలి, ఇల్లు విడుదల అవ్వాలని మీరు అందరూ కూడా మా కుటుంబం గురించి, వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం. నా వందనాలు. అమ్మగారికి నా వందనాలు. సంఘ బిడ్డలందరికీ కూడా నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం అయితే, మా మనవడికైతే ఎన్నో సంబంధాలు వచ్చి కుదరట్లేదు. మా అక్కతో ఇట్లాగా నేను అన్నాను, అమ్మగారు ప్రార్థన చేస్తే వస్తే మా మందిరంలో ప్రార్థన చేపిస్తాను, స్త్రీల గుడికిలో చేపిస్తాను, నువ్వు మొక్కుబడి చేసుకోని అన్నది. అట్లాగే నాకు చేపించు అని అన్నాను నేను. అట్లాగే అన్నాకే మళ్ళీ రెండో వారమే సంబంధం, మేము అనుకున్న సంబంధం కుదిరిందండి. నేను ఎంత మా అక్కకు ఫోన్ చేసి చెప్పాను, అవునే కుదురుద్ది, అమ్మగారి చేతి ఏదైనా అవుద్దని చెప్పింది. నాకు ఎంతో సంతోషం వేసింది. అందుకే సాక్ష్యం చెప్పుకుందామని వచ్చానండి మందిరంలోకి. పలహారం ఇచ్చి అందరికీ సాక్ష్యం చెప్పుకుని అమ్మ నాకు ఎంతో ఆనందంగా ఉంది. అమ్మగారు ప్రేర్ చేశారు, మీరు అందరూ చేశారు మా మనవాడి గురించి. నాకు ఎంతో ఆనందంగా ఉందని చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి శ్రీలకోటం పెట్టినప్పుడు అయితే శ్రీలకోటంకి వచ్చినప్పుడు నాకు ఇంట్లో ఎంతో శోధనగా ఉండేది. అసలు చెప్పుకోలేనంత సమస్యలు అనమాట. శ్రీలకోటంలో పెట్టించుకోమ్మా అని అమ్మగారు చెప్పారు. చెప్పి శ్రీలకోటంలో పెట్టించుకున్నా కానీ మరి ఏమీ సమాధానం ముందుగా అసలు రాలేదు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాక అసలు మనసంతా దుడుపు, భయము, ఒక్కదాన్ని ఇంట్లో ఉండలేక ఇంట్లో ఏడుచుకుంటా మళ్ళీ ఆ అమ్మగారు విజయవాడ వెళ్తా మళ్ళీ కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుంటాకి ఇంటి అక్కడికి వచ్చారు. అమ్మ వెళ్ళేటప్పుడు నాకు ప్రార్థన చేయండి అమ్మ అన్నాను. మరి అమ్మగారు వచ్చి నీకేం భయం లేదు, దేవుడు ఉన్నాడు, దేవుడి మీద భారం వేయమ్మా, నువ్వు దడవబాకమ్మా, నువ్వు దేవుడి మీద భారం వేయమ్మా అంటే అసలు తట్టుకోలేకపోతున్నానమ్మా. అసలు నాకు ఏంటో ఆగలేనంత భయం. అర్ధరాత్రి కాడ మెలకు వచ్చి ఆగలేకపోతున్నాను అమ్మ అని అడిగితే, నువ్వు ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు ఉన్నాడు, దేవుడి మీద భారం వేయమ్మని నేను కూడా చేస్తానన్నారు. అయితే వచ్చే శ్రీలకోటంలో నువ్వు సాంబార్ కాసు తీసుకురమ్మా అన్నారు. ఆ సాంబార్ కాసే ఓపిక కూడా ఇవ్వలేదు నాకు దేవుడు. అసలు ఎంత సమస్య, చెప్పలేనంత సమస్య అనమాట. అయితే ఇవి వాడైతే వెళ్ళలేను కోటానికి, పప్పు
ఉప్పు చింతపండు ఇవన్నీ నాగమణి ఇస్తే కాసుకి వెళ్తుంది, నేనైతే వెళ్ళలేను అని మంచం మీద పడుకుని ఏంటి ఇంత సమస్య పెట్టావు నాకు అని నేను ఏడుస్తా పడుకుంటే, మరి అంతలో అప్పుడేమో మా అబ్బాయి ఫోన్ చేసి సమాధానం ఇప్పుడు నువ్వేమి ఎవరిని ఏమి అడగొద్దమ్మా, నువ్వు ప్రార్థనకి వెళ్ళని సమాధానంగా మాట్లాడారు నాకు 2 పిల్లలు. మరి దేవుడు నాకు ఆ మేలు చేసినందుకు అసలు అప్పట్లో అయితే చనిపోదాం అన్నంత బాధ వచ్చేసింది. సరే లెగిసి అప్పుడు ఫోన్ చేసి చెప్పంగానే లెగిసి నేను గబగబా సాంబార్ కాసుకుని ప్రయాణం అయ్యి ఎంతో శక్తి వచ్చింది నాకు. వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకున్నాను. మరి శ్రీలకోటంలో నా కుటుంబ సమస్యలన్నీ తీర్చేశాడు దేవుడు. మరి ఇప్పుడు ఎంతో మనశ్శాంతిగా ఉంటున్నాను నేను. మరి ఇట్లా జరిగిందే నాకు, మీరు బాధపడబాకండి. మా చెల్లి ఒకసారి అనిత ఫోన్ చేస్తే అది కూడా సమస్యలతో ఏడుతో ఫోన్ చేసేది. మరి నాకు ఇట్లా మేలు చేశాడు దేవుడు అంటే మా అమ్మ నాకు కూడా పెట్టించాను అమ్మాయి. మరి ఆ అమ్మాయి గురించి కూడా కూటంలో మరి మీరందరూ ప్రార్థన చేశారు, అమ్మగారు ప్రార్థన చేశారు. ఆ అమ్మాయికి మరి అసలు అనితకైతే సావు అంచుల వరకు కూడా వెళ్ళిపోయి నేను బతకనని ఫోన్ చేసేది. మరి దేవుడు దాని విషయంలో ఎంతో మేలు చేశాడు. మరి అనితక సమస్యలన్నీ తీరిని దాని బాధలన్నీ అన్ని కూటంలో ఏదనుకుంటే అది జరుగుతుంది అంటే మా చెల్లి కూడా మరి మాకు ఇట్ట సంబంధం మాకైతే ఇష్టమే కానీ వాళ్ళు ఇష్టపడతలేదే, మాకు ఆ పిల్ల మీద ఉందని చేయించి ప్రార్థన ఉంది. మరి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తే మరి ఆ కార్యం కూడా జరిగింది. దేవుడు మాకు గొప్ప మేలు చేశాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించాడు. అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా వందనాలు. చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు బాడీలో స్కిన్ ఎలర్జీలో వచ్చింది. అయితే అది 5-6 నెలల నుంచి బాగా ఇబ్బంది పడేదాన్ని ఆ స్కిన్ ఎలర్జీతో. అమ్మగారితో ప్రేయర్ చేయించుకున్నా. అమ్మగారు ఏమో అంత ఇబ్బంది పడతాయంటే ఉండకూడదు, అలా ఎక్కువ అవుతుంది. తర్వాత అంటే హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ వాళ్ళు ఆయింట్మెంట్ అవి ఇచ్చారండి. రాసుకున్న తర్వాత ప్రేయర్ చేసుకున్నాం. మళ్ళీ స్త్రీలకోటల కల్లా నాకు తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటాను. మొత్తానికి దేవుడు స్వస్థపరచాడండి. కంప్లీట్గా అయితే స్కిన్ ఎలర్జీ అనేది తగ్గిపోయింది. దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటున్నానండి. ఇది నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించింది. గారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. మీ ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి మేము లేవు 1 కోటి రూపాయలు ఒక ఆయన ఆపేసాడు, విజయవాడలో చేస్తా అక్కడ మానేసాడని. చాలా ఇబ్బంది పడిపోతున్నాం, అసలు చేతిలో రూపాయి ఉండలేదు. అటువంటి టైంలో మరి ఫస్ట్లో పెట్టేవాళ్ళు అమ్మగారు. అప్పుడు అయితే మాకు ఏమీ బాధలు ఉండేవి కదా, శ్రీలకోటలు అప్పుడు మాకేమీ తెలిసేది కాదు. మామూలుగా వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం అంతే. కానీ మళ్ళీ 2వసారికి మళ్ళీ కరోనా వెళ్ళాక మళ్ళీ మొదలుపెట్టినప్పుడు శ్రీలకోటం ఫస్ట్ పెట్టి 2వసారి పెట్టినప్పుడు 2వ నెలలో చెప్పారు, ఎవరికేమి ఇబ్బందులు ఉన్నా మీరు శ్రీలకోటంలో సాక్ష్యం చెబుతాం అనుకోండి, మీరు దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు, మీ అవసరాలు కూడా తీరుస్తాడని చెప్పారు. ఆ టైంలో అయితే అసలు నా దగ్గర 1 రూపాయి కూడా ఉండేది కాదు. చాలా ఇబ్బంది పడేదాన్ని నేను. అంతకుముందు మా అబ్బాయి నెలకి 10,000 వేసేవాడండి. మరి సీటీ డోగరా కట్టాలి 6,100 నెల ఎలా కట్టాలి ప్రభు అని చెప్పి నేను చాలా బాధపడుతున్నాను. ఆ టైంలో మరి అమ్మగారు ఇలా చెప్పినప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను. ప్రభు మరి నీ శ్రీలకోటంలో ప్రతి నెల నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, మరి నాకు దాని సహాయం సిద్ధపరుసు, మరి నాకు ఏదో పని సిద్ధపరుసు అని దేవుడిని అడిగినప్పుడు మరి నిజంగా దేవుడు ఏదో నాకు ఒక చిన్న పని సిద్ధపరిచాడండి. మరి నాకైతే లోటు లేకుండా అప్పటి నుంచి ఇప్పటికి కూడా డబ్బులు మరి ఇబ్బంది అనేది లేదండి, రూపాయి ఉంటుందో చేతిలో. మరి దేవుడు ఎంతో మేలు చేశాడు. మరి మా అబ్బాయికి కూడా పార్ట్నర్స్ కలుపుతామని 2 సంవత్సరాలు అసలు ఎవరో కలవలేదు, వస్తామంటున్నారు. దగ్గరికి వచ్చాక మానేయటం వల్ల ఆయన కూడా ఒకరోజు బాగా గుండెలో నొప్పిలాగా వచ్చేసి చాలా బాధపడ్డాడు. అసలు నేను బతకను, చచ్చిపోతాను అది ఇది అని చెప్పి చాలా ఇది అయ్యాడు. అప్పుడు అమ్మగారితో ప్రార్థన చేయించి మరి నిలబెట్టి ప్రార్థనే చేస్తున్నాం. వాళ్ళైతే రావట్లేదండి. మరి అమ్మగారు ప్రార్థన, మరి సంఘ బిడ్డలందరూ కూడా ప్రేయర్ చేస్తున్నారు. మరి దేవుడు ఒక 8 నెలలు అయిందండి. మా బావగారు అబ్బాయి ఇంకొక 2 పార్ట్నర్స్ కలిశారు. మరి దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు ప్రతి నెల మరి జీతంగా ఇస్తున్నారు, అందరూ పంచుకుంటున్నారు. ఇంకా పంచుకోవడం లేదు, డబ్బులు వస్తున్నాయి. వర్క్లు అయితే బాగానే చేస్తున్నారు. దేవుడు గొప్ప మేలు చేశాడండి మా పక్షాన. ఈ శ్రీలకోటంలో కలిసాకే మాకు అన్ని మేలు జరుగుతున్నాయి. ఇదే నా చిన్న సాక్ష్యం అండి. దేవుడు దీవించిన గాక. మా గురించి మా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయండి. పోయిన శ్రీలకోటంలో ఇక్కడ పెట్టి ప్రార్థన చేయించామండి. అంటే మాకు ఒకరు డబ్బులు ఇవ్వాలని చెప్పి మళ్ళీ నెలకల్లా వచ్చేయాలని చెప్పి ప్రార్థన చేయించాం కదండి. మీ అందరూ ప్రార్థన, మా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ డబ్బులు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేలా చేశారండి. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే ఇంక స్థలం ఒకటి ఉందండి. అది ఆ స్థలం కూడా అమ్ముడుపోవాలి.
మరి మీ అందరు కూడా ప్రార్థన చేయండి ఆ స్థలం గురించి. లేదంటే అది అట్లానే ఊరికనే మళ్ళీ పోయిద్దండి. అంటే అది మనకి రిజిస్ట్రేషన్ ఏం కాదు కదా, మళ్ళీ మేము అట్లా వదిలేస్తే ఇంకా అది పోయిద్ది. అలాగే మా బిజినెస్ కూడా బాగా దీవించబడాలని, ఇంకా ఆర్డర్స్ ఎక్కువ రావాలని మీ అందరూ ప్రార్థన చేయండి. ఇంతకు ముందు దానికంట దేవుడు ఎక్కువ ఇచ్చాడనమాట. అంటే ఇప్పుడు ఒకరు తీసుకుంటే ఆ ఒకరు ఇంకొకరికి చెప్తున్నారండి. వాళ్ళు ఆ విషయం కూడా మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మీ నెంబర్ ఇలా పలానా వాళ్ళు ఇచ్చారండి, ఇట్లా మీ దగ్గర ప్రోడక్ట్స్ బాగుంటాయి అని చెప్పి అందరు చెప్తున్నారు, మీకు మంచి పేరు ఉంది, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు మీ పేరు వినిపిస్తుంది, అందరూ ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారండి. చాలా సంతోషం. మీ అందరూ కూడా మా కోసం చాలా ప్రార్థన చేస్తున్నారు. అలాగే బాగా ప్రేయర్ చేయండి. జాన్సన్ గురించి కూడా ప్రేయర్ చేయండి. 10th క్లాస్కి వచ్చాడు ఆ బాబు. ఇప్పుడు నైట్ పగలవాడు పాపం చదువుతున్నాడండి. ఇంకా బాగా కొద్దిగా కష్టంగా ఉంటుంది పిల్లోడు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్, ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ అనమాట. మీ అందరు కూడా బాబు గురించి, నా ఇద్దరు బిడ్డల గురించి, ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయండి. అలాగే మా కార్ కిస్తీ కూడా నెల కట్టేసుకోవాలి, ఎటువంటి అభ్యంతరాలు రాకూడదు. వీటి గురించి ప్రేయర్ చేయండి. ఇదైనా సాక్ష్యం. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. అదండి నేను చెప్పే సాక్ష్యం అంటే, నాకు సెమ్ ఎగ్జామ్స్ అని కదా మంచి రిజల్ట్ వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభావం అనుకున్నాను. అలాగే దేవుడు నాకు మంచి రిజల్ట్ ఇచ్చాడండి. ఏదైనా చిన్న సాక్షి ఇంకా ఈ సెమ్లో కూడా మంచి మార్క్స్ రావాలండి, మంచి స్కోర్ రావాలి. మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఏదైనా చిన్న సాక్ష్యం దేవుడు గురించి సాక్ష్యం ఏంటంటే, అసలు నేను ఈరోజు స్త్రీల కుటుంబంలో కలుస్తాను అనుకోలేదు. నాతో పాటు వర్క్ చేసే అక్క కూడా లీవ్ పెట్టింది. మరి సిస్టమ్ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా, లీవ్ ఇవ్వనంటారేమో అని చెప్పి నేను దేవా సాక్ష్యం చెప్పుకుంటాను అని అనుకున్నాను. లాస్ట్ వీక్లోనే నేను అడిగేశాను, నేను స్త్రీల కూటానికి ఎలా అయినా కలవాలి, నేను సాక్ష్యం చెప్పుకోవాలి అని చెప్పి మా సార్ని అడుగుంచాను. నేను బుధవారం రాను, మధ్యాహ్నం నుంచి వస్తాను సార్ అంటే సరే అన్నారు. ఈరోజు మరి అక్క రాకపోవడం వల్ల నన్ను వద్దంటారేమో, నేను కలవలేనేమో అని చెప్పి చాలా భయంతో మరి నేను ప్రేయర్ చేసుకుని నేను సాక్ష్యం చెప్పుకుంటాను ఏసయ్య, మరి నేను కలవాలి, నేను మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతాను, మరి సార్ మనసులో మీరు ఉండండి, మరి ఆ పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. మరి నేను ఫోన్ చేయగానే మొన్న చెప్పావు కదమ్మా సరే అని అన్నారు. నిజంగా దేవుడు ఎంతో నా పట్ల కృప చూపించారు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి మా మావయ్య ఒక స్థలం తీసుకున్నారు, అది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, మనీ అంతా కట్టేశారు. అలానే నమ్మకంతో ఆయన ఏమీ అడగలేకపోతున్నారు, అది పెండింగ్ పెట్టేశారు. అయితే నేను లాస్ట్ మంత్లో స్త్రీల కూటానికి వచ్చినప్పుడు అనుకున్నాను, మా అమ్మమ్మ చెప్పినప్పుడు దీని గురించి ప్రేయర్ చేయండి అని చెప్పి, నేను పోయిన నెలలో వచ్చినప్పుడు స్త్రీల కూటానికి అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ స్త్రీల కూటానికి నేను వచ్చినప్పటికీ మా మావయ్యకి అది రిజిస్ట్రేషన్ అయిపోవాలి, లేదు ఆ స్థలం మీ చిత్తం కాదు తీసుకోవడం అనుకుంటే ఇచ్చిన అమౌంట్ అయినా రిటర్న్ ఇచ్చేసేయాలి మా మావయ్యకి అని చెప్పి నేను ప్రేయర్ చేశాను. మరి దాని గురించి మా మావయ్య చాలా టెన్షన్ పడతా బీపీ తెచ్చుకుంటున్నారు. అయితే మరి దేవుడు అద్భుతంగా మరి ఈ వీక్లోనే అది రిజిస్ట్రేషన్ అయిపోయింది. కాగితాలు కొంచెం అది రావాలంటే కొంచెం టైం పట్టింది కదా, కాగితాల గురించి మీరు అందరూ ప్రేయర్ చేయండి. రిజిస్ట్రేషన్ అయితే దేవుడు చేశారు. ఈరోజు మా మావయ్యకి కూడా నేను ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను, నేను సాక్ష్యం చెప్పుకోవాలి, మరి అది రిజిస్ట్రేషన్ అయిందా అంటే పని అయిపోయింది, కాగితాలు రావాలి అంతే అని చెప్పారు. మరి దేవుడు గొప్ప కార్యం చేశారు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నేను పోయిన నెలలో వచ్చినప్పుడు నేను అనుకున్నాను, దేవా మరి నేను వచ్చే నెలలో నేను సాక్ష్యం చెప్పుకోవాలి ఖచ్చితంగా, నాకు మ్యారేజ్ అయినా సెట్ అవ్వాలి, లేదా నాకు జాబ్ అన్నా సెట్ అవ్వాలి. ఇప్పుడు నేను చేసే జాబ్ ఒక లెక్క కాదు, ఆ శాలరీ అసలు ఏదో టైంపాస్కి వెళ్తున్నాను అంతే, సిస్టమ్ అలవాటు అయ్యిందని చెప్పి, మరి నీ చిత్తం ఏదుంటే నా జీవితంలో అది జరిగించు అని అనుకున్నాను. కానీ అంత నమ్మకం ఏం పెట్టలేదు. వచ్చే నెల కల్లా మ్యారేజ్ ఎలా సెట్ అయ్యిద్దిలే, అది పెద్ద పని కదా, పెద్ద ప్రాసెస్ కదా, మ్యారేజ్ ఎలా సెట్ అయ్యిద్ది అని అనుకున్నాను. అసలు నేను అద్భుతం అది నేను చెప్పలేను. నిజంగా దేవుడికి ఎన్ని స్తుతులు చెల్లించిన తక్కువ. ఒక్క నెల కాదు, ఒక్క వారంలో దేవుడు నాకు మరి మ్యారేజ్ సెట్ చేశాడు. దేవుడు చేసిన అద్భుత కార్యం ఇది. నేను చాలా ప్రేయర్ చేసుకున్నాను, దేవా మరి నీ చిత్తంలో ఉన్న వాళ్ళే నువ్వు నీ మీద ఆధారపడ్డాను, ఇప్పుడు నువ్వే నా జీవితంలోకి నీ చిత్తంలో ఉన్న వాళ్ళని నడిపించేసేయా అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నాను. మరి దేవుడు అద్భుతంగా మరి నాకు మంచి సంబంధాన్ని దేవుడు నా కోసం సిద్ధపరిచారు. మరి ఇంకా ముందు జరగబోయేవన్నీ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా, మనుషుల ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా ఎలాంటి గలిబిలు లేకుండా మంచిగా సమాధానంగా అన్నీ జరగాలి అని చెప్పి మీరంతా ప్రేయర్ చేయండి. సహాయం గురించి మీరందరూ చాలా ప్రేయర్ చేశారు. నా జాబ్ గురించి, నా మ్యారేజ్ గురించి అందరికీ పేరు పేరున వందనాలు. అమ్మగారికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా గురించి ప్రేయర్ చేసినందుకు. ఇదైనా చిన్న సాక్ష్యం, దేవుడు దీవించును గాక. అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, జనవరి ముందు అసలు నాకేం 3 నెలల ముందు అసలు నాకేం బాగోలేదండి. బ్లడ్ బాగా తక్కువగా ఉంది. జనవరి శ్రీలకొండ అనుకున్నాను, మళ్ళీ శ్రీలకొండ కల్లా ముట్టి స్వస్థపరిచేదేవా అని. అలాగే ఫిబ్రవరి నెలలో కల్లా ముట్టి స్వస్థపరిచాడు దేవుడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, బ్లడ్ సమృద్ధిగా ఇచ్చాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. ఇంకో సాక్ష్యం ఏంటంటే అండి,
మొన్న సోమవారం రోజు నాకు అసలు చెయ్యి బాగలేదండి, అసలు నొప్పి వస్తుంది, బాగా వాస్తే నేను అనుకున్నాను, అయ్యా దేవా మళ్ళీ వాటర్ క్యాంప్ తీసుకెళ్ళాలి, బుధవారం ఎలా అయ్యా నాకేం చెయ్యి నొప్పి వస్తుంది, ఏం పట్టుకోలేకపోతున్నాను, మీ చిత్తం అయితే తగ్గించండి అయ్యా రేపటికి వెళ్ళాం అనుకుని విక్స్ ఉంటే విక్స్ రాసి పడుకున్నాను. తెల్లారి కల్లా వాపు తగ్గింది, నొప్పి కూడా తగ్గిపోయింది. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన కాక. మరి పోయిన నెల నాకు ఈ ఎలర్జీ వల్ల చాలా ఇబ్బంది పడ్డానండి. పోయిన నెల అనుకుంటా చాలా ఇబ్బంది పడ్డా. ఎంత అంటే ఇక్కడ నుంచి వెళ్ళాక బుధవారం నాకు నైట్ నిద్ర కూడా పట్టలేదు. ఆ రోజు ఏంటో చాలా ఇబ్బందిగా అనిపించింది, దుఃఖం కలిగింది కూడా. ఏంటి ప్రభా ఇలా అయితే నేను ఎలా సేవ చేయగలుగుతాను, ఇది ఇలా మొత్తం ఒళ్ళంతా కాదండి, మొహం అంతా దురద వచ్చింది, చేతులకి మొహం అంతా అదే గోకేసరికి బ్లడ్ కూడా వచ్చేసింది. ఆ రోజు ఇంకా చాలా ఇబ్బంది అనిపించింది. నేను అనుకున్న ప్రభా మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ అది వెళ్తే తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది ఒక్కోసారి. ఇంకా నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా శ్రీలకోటల్లో అని అనుకున్నానండి. దేవుడు మరి స్వస్థపరిచాడు, నిజంగా అద్భుతంగా నా మొహంలో మార్పు మీరే చూస్తున్నారు కదా. చాలా మరి మెడిసిన్ ద్వారానే మరి దేవుడు కృపణ పెట్టి అది పనిచేసింది. నాకు అంతకు ముందు కూడా వెళ్ళా కానీ పని చేయలేదు. ఈసారి మరి ప్రభా నీవు ఏం చేస్తావు, మరి దాన్ని మెడిసిన్ అయినా దేవుడు ఆశీర్వదిస్తే అది మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభా మరి దాని విషయంలో స్వస్థత ఇవ్వని అడిగినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. అలాగే మా తేజ విషయంలో కూడా మరి ఆ బిడ్డ మరి హైదరాబాద్లో ఉంటున్నాడు కదా, ఆ కుమారుడు మరి ఫుడ్ అది బాగోదండి, మరి సరిగ్గా తినక చాలా సన్నగా అయిపోయినట్టుగా నాకు కనిపించింది. అప్పుడు నేను అనుకున్నాను ప్రభా ప్రతి నెలా కూడా శైలకోటానికి సాక్ష్యం చెప్పుకుంటాను అని నేను ఒక చిన్న మొక్కుబడి కూడా చేసుకోవడం జరిగింది. ఆ బిడ్డ కూడా మరి ఆ తర్వాత కొంచెం పర్వాలేదండి, బాగానే ఉన్నాడు. మొన్న వచ్చినప్పుడు కూడా ఇంకా చాలా బాగానే ఉన్నాడు. మరి దేవుడు ఆ బిడ్డ ఆహారాన్ని కూడా ఆశీర్వదించి తను తినే ప్రతిదీ తనకి నచ్చేలా మరి దాన్ని దీవించమని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. దేవుడు మరి ఆ బిడ్డకి ఆ మనసు ఇచ్చాడు, తను కూడా కడుపు నిండా తింటున్నాడు. దేవాది దేవుడికి స్తోత్రం. మరి ఇంకా అలాగే మరి దేవుడు ఇంకా ఎన్నో కార్యాలు మనందరి పట్ల ఇక్కడ వస్తున్నారు అంటే నమ్మి ప్రతి ఒక్కరు కూడా ఆశతో వస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరు ప్రార్థన రిక్వెస్ట్లు మరి పంపిస్తున్నారు, వాళ్ళందరి పట్ల కూడా మీరు కార్యాలు జరిగిస్తున్నారు అని ఎంతగానో దేవాది దేవుడిని నేను స్తుతిస్తున్నానండి. దేవాది దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.